హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆనపకాయ పాలు కూర వండుతున్నానండి. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఈరోజు ఆనపకాయ పాలు కూర వండుతున్నాను. ఆనపకాయ పాలు కూరకి కావలసిన సామాన్లు: చిన్న లేత సైజు ఆనపకాయ పెరట్లోనే కాసింది. అలాగే 2 ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు, 4 ఎండుమిర్చి, కరివేపాకు, 8 వెల్లుల్లి రెబ్బలును. ఆనపకాయని నీట్గా కడుక్కున్నానండి. దీన్ని తొక్క తీసేసి చిన్నగా తరుక్కుంటాను. ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆనపకాయలని. అలాగే ఉల్లిపాయలను కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ పోపు వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు 3 కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకుందాము. ముందుగా కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. పాలకూర కదండి, ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు. 1 స్పూన్ వేసుకోవచ్చు, పెద్ద స్పూనేను. ఆయిల్ వేడెక్కాక అప్పుడు పోపులు వేసుకుందాం. పోపు దినుసులు వేసుకుంటున్నానండి. కొద్దిసేపు వేగిందండి. ఇప్పుడు దీంట్లోనే చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. పసుపు, అలాగే ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని ఇలా కలిపి ఆనపకాయ పాలు కూరకి కారం వేయ అవసరం లేదండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి చాలు. 2 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చిను. ఇప్పుడు వీటిలోకి ఆనపకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. చాలాసేపు మగ్గనివ్వాలి దీన్ని, ఆనపకాయ ముక్కల్ని. ఆనపకాయ కొంచెం మగ్గుతుందండి. మరి కొంచెం మగ్గినాక మనం పాలు వేసుకుందాము. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గ పెడదాము. లేతకాయ కదండి, ఆ నీటితోనే అది ఎలా మగ్గుతుంది. ఆల్మోస్ట్ బాగా దగ్గరగా అయిపోయిందండి, మగ్గింది. ఇప్పుడు పాలు వేసుకుంటున్నాను. వెళ్తాను. పాలు వేసుకున్నానండి. దీన్ని దగ్గరగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అయిపోయినాక మళ్ళీ చూపుతానండి. పాలైతే మరగబెట్టుకున్నానండి. మరగబెట్టుకొనే వేసుకోవాలి పాలని.
పచ్చిపాలు వేయకండి, మరగపెట్టి పక్కన ఉంచుకొని వేసుకోవాలి. మీగడ పడినా మరీ బాగుంటుంది. మూత పెట్టుకుంటున్నాను. ఆనపకాయ పాలు కూర రెడీ అయిందండి. కొంచెం మరి కొద్దిగా దగ్గర అయిపోతే ఒక 5 నిమిషాలు కూర చాలా బాగుంటుంది. మంచి వాసన వేస్తుందండి. మీరు తయారు చేసుకోండి. మాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆనపకాయ కూర రెడీ అయిపోయిందండి. చూసారా, దగ్గరగా అయిపోయింది. దీన్ని కూర రెడీ అయిపోయింది. ఆనపకాయ పాలు కూర.